హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ హెచ్. సో మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తూ వచ్చాను, మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడుందో ఐడియా లేదు. సో ఎగ్జామ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే ఐడియా కూడా మనకు లేదు. సో ప్రస్తుతానికి నేను మీకు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా అంటే, గో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో చాలా ఎస్ఎస్సికి సంబంధించినవి, చాలా నోటిఫికేషన్స్, బ్యాంక్స్, చాలా నోటిఫికేషన్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో బీ ప్రిపేర్డ్. అంటే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. పర్టికులర్గా చూసుకుంటే యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నా గానీ సో కీప్ ట్రైయింగ్. ఇప్పుడు ఇది మనం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్‌కే స్టిక్ అయి ఉంటాము అని చెప్పేసి ఉండకండి. సో మనం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తా ఉంటే మనకు అంత ఎక్స్‌పీరియన్స్ అనేది మనం గెయిన్ అవ్వచ్చు. అంటే కాంపిటీషన్ ఎక్కడుంది, మనం ఏ లెవెల్‌లో స్టాండ్ అవుతున్నాం, అట్‌లీస్ట్ అదన్నా తెలుసుకోవచ్చు. సో డోంట్ స్టాప్ ప్రిపేరింగ్. సో ఏదైనా ఎగ్జామే. సో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, రాయండి గూడా. అంటే సెంటర్స్ దగ్గర పడకపోయినా అట్‌లీస్ట్ ఎళ్లి రాయండి. కొంచెం దూరమే పడతాయి. అంటే ఎగ్జామ్స్‌కి కొన్ని సెంటర్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి, సో ఎళ్లి రాయండి. నేను అదే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకో థింగ్ ఏందంటే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే, ప్రస్తుతానికైతే మనకి జీపీఓ అప్డేట్ గూడా దేనికి లేదనమాట. సో జీపీఓ నోటిఫికేషన్స్ గూడా వచ్చేలా లేదు. అపాయింట్‌మెంట్స్ ఇచ్చారు. అపాయింట్‌మెంట్ ఇస్తారు అని జెప్పేసి ఒక డేట్ అనేది, ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో అపాయింట్‌మెంట్ ఇచ్చేటట్టున్నారు గానీ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది ఒక నోటిఫికేషన్ ద్వారా చేస్తారనే నమ్మకం అయితే లేదు ప్రస్తుతానికి. సో బయట అలా ఉంది సిట్యుయేషన్. ఇంకా మనం ఏం చేయలేము. టీఎస్ఆర్టీసీకి సంబంధించిన వేకెన్సీస్ రావచ్చు. అండ్, అండ్ మన కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్, మేబీ డిఎస్సి, ఈ నోటిఫికేషన్స్ రావచ్చు. కానీ గ్రూప్స్ అయితే ప్రస్తుతానికి నో ఛాన్స్. ఇప్పుడైతే గ్రూప్స్ రాదు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత చూడొచ్చు. చెప్పలేం. అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆహ్, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి జీపీఏ అప్డేట్ అయితే ఏది లేదు. ఆహ్, ఇచ్చేలా లేరు చూస్తూ ఉంటే. సో జీపీఏ మీద హోప్స్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా. గో ఫర్ ప్లాన్ బి. మీరేదైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే, బయట గూడా నోటిఫికేషన్స్ చాలా రిలీజ్ అయితున్నాయి. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఓకే. ఆపర్చునిటీస్ రావడమే చాలా తక్కువ. అది మనకి వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ చాలా వస్తున్నాయి. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. మీరందరూ గూడా అప్లై చేసి రాస్తారని ఐయామ్ హోపింగ్. ఇంకోటేందంటే, చాలా మంది ఆల్రెడీ కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకొనుంటారు కొన్ని ఎగ్జామ్స్‌కి. సో ఏ ఎగ్జామ్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఏంటి అనేది మీరు కామెంట్స్‌లో చెప్పండి. అసలు కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే కొలైడ్ అయితున్నాయన్నమాట. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కొలైడ్ అయితున్నాయి. కొంతమందికి సేమ్ డే పడే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చూసుకొని, ఒకవేళ సేమ్ డే పడితే ఏది మోస్ట్ ఇంపార్టెంట్ రెండిట్లో చూజ్ చేసుకొని ఎళ్లి రాయండి. సో అది నేను చెప్పాలనుకుంది. సెకండ్ థింగ్ ఏందంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో 3 స్టేజెస్‌లా ఉన్నాయన్నమాట. అంటే మన గ్రూప్ 1కి ఎలా ఉంటది? ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఇంటర్వ్యూ. అంటే మనకు లేదు. వేరే స్టేట్స్‌కుంది. సో అలా స్టేజెస్ వైస్ ఉందన్నమాట. సో ఇలా ఉందని జెప్పేసి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోరు. అవాయిడ్ దిస్. అంటే ఇది మెయిన్స్ ఉందని జెప్పేసి ఆహ్, భయపడ భయపడి మనము అప్లికేషన్ పెట్టుకోకపోవడం అనేది చాలా తప్పు. అప్లికేషన్ పెట్టుకోండి, రాయండి. మీ స్ట్రెంగ్త్, మీ వీక్‌నెసెస్ ఏంటనేది మీకు తెలుస్తది. సో కీప్ ట్రైయింగ్. సో మనం ఎన్నో ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒకటి ఎగ్జామ్ మనకు కంపల్సరీ వస్తది. అంత స్ట్రాంగ్‌గా మనం అంత కాన్ఫిడెంట్‌గా మనం తయారవుతామనమాట. అంటే నెక్స్ట్ ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే రాయడానికి అంత స్ట్రెంగ్త్ మనకుంటది. సో ఇప్పుడే మనము గివ్ అప్ ఇవ్వొద్దు గదా! సో ఏదన్నా గాని ఎగ్జామ్స్ ఉంటే రాసుకోండి. సో చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితున్నాయి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఇంకోటేందంటే, మీరు ఖాళీగా ఉన్న వాళ్ళైతే, ఒకవేళ ఖాళీగా ఉన్న ఓన్లీ ప్రిపరేషన్‌కి టైమ్ ఇస్తున్నారు అని అనుకుంటే, అది మాత్రం జేయకండి. ఎందుకంటే యూ విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్. ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. మీరు జాబ్ ఎక్కుతారా? జాబ్ ఎక్కండి. లేదంటే స్టడీస్ కంటిన్యూ చేస్తారా? చేయండి. లేదంటే అట్‌లీస్ట్ మీరేదో చిన్న చిన్న వర్క్, జాబ్స్ ఏదైనా చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓన్లీ సెల్ఫ్ స్టడీ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ లేవు గాబట్టి ఎవ్వరు ఇక్కడ మన సిటీస్‌కొచ్చి లేదంటే హాస్టల్స్‌లో, పీజీస్‌లలో ఉండి చదువుకోరు. కోచింగ్ సెంటర్స్‌కి ఇప్పుడు ఎళ్లరు ప్రస్తుతానికైతే. కానీ సెల్ఫ్ స్టడీ చేస్తారు ఇంట్లో ఉండి చాలామంది. సో, అలా ఉండి మాత్రం టైమ్ వేస్ట్ చేసుకోకండి. మీరు ఎళ్ళండి. ఎక్కడన్నా ఏదైనా చేయండి ఫస్ట్.
ఏదైనా చేసుకుంటూ కంటిన్యూ చేయండి మీరు స్టడీ. అప్పుడైతే మీకు ఆహ్, ఒక వాల్యూ అడిషన్ అనేది ఉంటది. ఓన్లీ మీరు ప్రిపరేషన్‌కే టైమ్ ఇస్తాము అనంటే, డైలీ ఎవరు 8 అవర్స్ కంటే ఎక్కువ చదవలేరు. చాలా కష్టం. అది కూడా నోటిఫికేషన్ లేనప్పుడు ఇంకా కష్టం. సో, ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ సేయింగ్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.